నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఇక నాగార్జున గారు కూడా డెఫినెట్ గా డిఫమేషన్ కేస్ ని వేయటం జరిగింది. ఇంత ఇల్గా మాట్లాడటం, బహిరంగంగా ఒక వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరం అంటూ డెఫమేషన్ కూడా వేశారు. సో ఎట్లా చూడొచ్చు మరి డెఫమేషన్ ని? ఆబ్వియస్ గా ఇట్లాంటి కేసెస్ అన్ని చిన్న చిన్న అలవాటే ఉండుంటాయి, అయినప్పటికీ డెఫమేషన్ అయితే పడింది. ఇప్పుడు ఈమెయితే ఈ విషయానికి సంబంధించి కోర్టుకి వెళ్లాల్సిందేనండి. ఈవిడ ఈ సందర్భంగా నన్ను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడాను అంటే కోర్టు కూడా ఏకీభవించదు. ఇప్పుడు కోర్టు అంటే, చట్టం అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఏ చిన్నపిల్లాడిని ఒక మూడో మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అలా అన్నారంట, అందుకోసం ఈవిడ ఇలా అన్నదంట అంటే ఏం చెప్తారు? కరెక్ట్ కాదనే చెప్తారు కదా. కరెక్ట్ కాదనే చెప్తారు కదా. ఇదంతా ఎలా అయిపోయిందంటే ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లుంది. అసలు ఆ రోజు రఘునందన్ రావు మీటింగ్ లో ఆయన మీకు దండెవ్వడం ఏంటి, దానికి టీఆర్ఎస్ వాళ్ళు పెట్టడం ఏంటి? అసలు ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాల్సిన బరువు బాధ్యతను మొత్తాన్ని అనవసరంగా దారిన పోయేదాన్ని నెత్తినేసి రుద్దుకోవడం అంటే ఇదే కొండా సురేఖ విషయంలో. ఇక్కడ ఈ డెఫమేషన్కి సంబంధించి ఆవిడ ఎంతో కొంత కోర్టు ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు చేత మొట్టికాయలు తినే పరిస్థితి కూడా ఉంది. అనవసరంగా ఆయుధాలు అందించింది వాళ్ళకి, అనవసరంగా తన అమ్ముల పొదిలో ఆయుధాలని అందించింది వాళ్ళకి. రాజకీయంగా ఇది చాలా చాలా పెద్ద పొరపాటు అని చెప్పొచ్చు. స్టార్టింగ్ చిన్న పాయింటే, కానీ ఇది ఎంత వెళ్ళిందో చూడండి, ఎంత దూరం వెళ్ళిందో చూడండి, ఎంతమందికి చుట్టుకున్నది. ఇది అవసరమా మనకి? కాదు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందని అనుకోవచ్చు కొండా? కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ఎవరూ సరిదిద్దే పరిస్థితిలో లేరండి. ఇప్పుడు 10% ఒళ్ళు గాలింది అనుకోండి, డాక్టర్లు ఏదన్నా చేస్తారు. 20% గాలింది, 30% గాలింది, 50% కలిసి కాలితే కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎట్లా ఒట్లా కాపాడతారు. అసలు 95% కాలిపోయిన పరిస్థితిలో ఎవరు మాత్రం వచ్చి ఏం కాపాడతారు? ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఒక మహిళకి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆమెను ఎట్లన్నా సపోర్ట్ చేద్దామా అంటే మీకు నాకు ఏమైనా దొరుకుతుందా చెప్పండి? సపోర్ట్ చేస్తే మనం దొరికిపోతాం. అది ఏంటమ్మా బుద్ధి లేదా, నువ్వు సాడదానివేనా అనే కామెంట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు యాక్చువల్గా నిన్న ఒక రకంగా నాకు పూర్తిగా విషయం అర్థం కాక కొంచెం ఒక లైటర్ వేలో మాట్లాడితే నన్ను కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారనే అర్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి ఎవరు సపోర్ట్ అనే కన్నా కూడా ఒక విలువల్ని, రాజకీయాల్లో కామెంట్స్ విషయంలో కూడా ఒక విలువలని మనము ప్రతిష్టాపించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇలా బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఎవరికి వాళ్ళు ఇలా ఆధారాలు లేని మాటలు మాట్లాడితే, నిజమైనా సరే నీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేని మాట్లాడద్దు. ఇప్పుడు కోర్టులో కూడా తెలియక ఏం చేస్తారంటే, అమాయకంగా ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసేస్తారు. కోర్టు ఆరోపణ చేసిన ప్రతిదానికి సాక్ష్యాధారాలు అడుగుతుంది. ఇవ్వలేకపోతే నువ్వు తప్పుడు కేసు పెట్టావని నిన్ను చివాట్లు పెడుతుంది. ఎంత న్యాయం నీ వైపు ఉన్నప్పటికీ. అందుకే కరెక్ట్గా ఎక్కడ దొరుకుతారు రెండో వాళ్ళు, అది చూసి గురి చూసి కొట్టడం అంటారు చూసారా. ఇక్కడ కొండా సురేఖ గురి తప్పిన బాణం ఇవాళ. మరి ఈ గురి తప్పిన బాణానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మూల్యం చెల్లించగలదు? కాంగ్రెస్ పార్టీ ఎలా వెనకేసుకు రాగలదు? అసలు ఎందుకు వేసుకొస్తుంది అనేది ఓ ప్రశ్న. అంటే డ్యామేజ్ తక్కువ ఉందనుకోమ్మా, ఇమేజ్ కాపాడుకోవటానికి. అసలు ఇంతకంటే ఘోరమైనటువంటి హైడ్రా గురించి ఎవరు అక్కడ స్పందించట్లేదు. ఈ మ్యాటర్ మీద స్పందించి ఇంకా ఒక ఇంత రచ్చ చేయటం అనేది కాంగ్రెస్ చేస్తుందని అనుకోకూడదు. ఇప్పుడు పడవకు చిల్లుబడింది అనుకోండి, ఇంతకంటే బరువు మోసే పరిస్థితిలో ఈ పడవ లేదు అందనుకోండి, పరిస్థితి ఉందనుకోండి, ఒకళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకోండి అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారా పడవెక్కించుకోవడం? ఇవాళ అదే పరిస్థితిలో కొండా సురేఖ ఉంది. అందుకే రాజకీయ నాయకులు ఒకంత జాగ్రత్తగా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, బుద్ధి జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇరుక్కునే పనులు చేయొద్దు. అన్లెస్ అంటిల్ ఆ అవతలమ్మాయి ఎవరైతే ఉన్నారో
ఆ అమ్మాయి నన్ను ఈ విధంగా వచ్చి ముందుకొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఈ విధంగా ఆవిడ దుర్భాషలాడింది అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మాట్లాడే మనం స్పందించాలి. అదర్వైజ్ ఇది ఎవరో బయటికి తీసుకొచ్చి పెట్టారు, దాని మీద మనం డిబేట్లు చేయటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే అసలు అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం వచ్చినా అసలు ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు? అంటే మాకు అధికారం ఉందనా? మేము శాసించే పరిస్థితిలో ఉన్నామనా? మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనా? అంటే అవతల మనిషి ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఆ అమ్మాయిని అలా మాట్లాడింది, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ఏంటంటే మీరు ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి వెళితే, చొరబడితే వేరే వాళ్ళు కూడా మీ వ్యక్తిగత గోప్యతలోకి వచ్చి చొరబడతారు. అసలు ఇది జరగలేదు అనుకోండి, అసలు ఈ ఆడియోనే బయటకు వచ్చేది కాదు. ఏంటంటే దారిన పోయేది ఎవర్రా అంటే తన్నులు తినేది నేనే అన్నట్లు కొండా సురేఖ చేసుకుంది మొత్తంలో. నేను మళ్ళీ చెప్తున్నానండి, సమంత నాగ చైతన్య విడాకుల గురించి ఎవరికైనా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు కూడా అడగదు, కోర్టు కూడా జోక్యం చేసుకోదు. మీ ఇద్దరు పరస్పరంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు కదా, అంటే ఏంటి పరస్పర అంగీకారంలో ఏముంటాయి అంటే మా ఇద్దరికి మనోభావాలు కలవలేదను, అభిప్రాయాలు కలవలేదను, నిత్యం దీనివల్ల మాకు గొడవలు అవుతున్నాయి అంటే అవి ఏమి గొడవలు, ఎలాంటి గొడవలు అనే అడిగేది కూడా కోర్టు కూడా అడగదు. కోర్టు ఎప్పుడు అడుగుతుంది అంటే ఒకరే విడాకులకి వెళితే ఎందుకు విడాకులు తీసుకుంటున్నాం అనేది కోర్టుకు మనం చెప్పాల్సి ఉంటుంది. చెప్పాల్సినప్పుడు రెండో వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తాం మనం. ఆ కంప్లైంట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే కోర్టు రెండో వాళ్ళని అడుగుతుంది, మరి ఇతను ఈ విధమైన అభియోగాలు పెట్టాడు మీ మీద, దీనికి మీరు ఏమంటారు? లేదు అనుకుంటే ఇవి కరెక్ట్ కాదు అంటే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది కోర్టు. అంతేగాని పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే వాళ్ళని కోర్టే అడగదు. అలాంటిది నువ్వెవరు, నువ్వెంత, అసలు నువ్వెందుకు అడుగుతావు? అసలు నువ్వేదో ఊహించేసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా మాట్లాడతాను అంటే కుదరదు. మీరు రాజకీయ నాయకులు, మీరు ఇంత బాధ్యతతోనూ ఒక విధమైన క్రమశిక్షణతోనూ ఉండాల్సిన అవసరం ఉంది. పైగా మీరు వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్లు ఉండాలి. ఆ వీడియో ఆ ఆడియో బయటపడిన ఆడియో వింటే మీ మీద ఏమైనా గౌరవం ఉంటుందా? అసలు వర్ణించడానికి కూడా వీలుగానంత పరిస్థితి. ఈ కుళాయిల దగ్గర కూడా అంతలా కొట్టుకోరేమో, కుళాయిల దగ్గర కూడా కొట్టుకోరు, అట్లా కొట్టుకోరు. ఏది ఏమైనా కొండా సురేఖ గారు ఆవిడ పూర్తిగా ఒక రకంగా దివాళా తీసినంత పని అయిపోయింది ఈ విషయంలో. దివాళా వ్యాఖ్యలు అంత దివాళా కోరుతనంగా ఉన్నాయి. ఈ క్షణానికి కూడా నేను చాలా పొరపాటు జరిగిపోయింది, అనుకుని జరిగిందా అనుకోకుండా జరిగిందా ఏదన్నా కానీ ఇర్రెస్పెక్టివ్, ఆమె గనక ఒక సంజాయిషి ఇచ్చుకుని వాళ్ళందరికీ, ఎవరికి ఇప్పుడు కేటీఆర్కి సమంతకు ఆల్రెడీ చెప్పేశారు, నాగార్జునకి వాళ్ళ కుటుంబానికి కూడా ఆవిడ క్షమాపణ చెప్తేగా తప్పితే ఇది ఎంతో కొంత చల్లారదు అనే పరిస్థితిలో ఉంది. కానీ ఆమె వైఖరి చూస్తే అలా చెప్పేలా అనిపించింది, ఇప్పటికీ అనిపించట్లేదు.